అందరికీ నమస్కారం. నిన్న జరిగిన కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం కానీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో కానీ తెలంగాణకి ఆంధ్రాకి అత్యున్నతమైన పీట వేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్కి గెలిచిన తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని కేబినెట్ పదవితో వరించడం ఒక అదృష్టంగా చెప్పక తప్పదు. ఇది రెండోసారి వారు పార్లమెంట్కి గెలిచినందున వారికి తిరిగి రెండోసారి కేబినెట్ హోదాతో మంత్రి పదవి వరించింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి తెలంగాణలో బీజేపీ పార్టీని తొలగించిన బండి సంజయ్ గారికి కూడా రెండోసారి గెలవడం వల్ల వారికి కూడా డిప్యూటీ మినిస్టర్ కేంద్రంలో ఇవ్వడం జరిగింది. వారిద్దరికి కూడా తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ కల్పించడం బీజేపీ వర్గాల్లో హర్షత వెలుగుస్తూ ఉన్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి 25 సీట్లు పోటీ చేశారు. తెలుగుదేశం 17 సీట్లు, జనసేన 2, బీజేపీ 6. బీజేపీ 6లో 3 స్థానాలు గెలిచారు. రాజమండ్రి, అనకాపల్లి, నరసాపురం. మిగిలిన 3 స్థానాలు కోల్పోయారు. ఇకపోతే టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో టీడీపీ గెలిచింది. అదేవిధంగా జనసేన 2 స్థానాలు పోటీ చేసి 2 స్థానాలు గెలిచింది. అంటే మొత్తం 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి 3వసారి గెలిచిన కింజూరు రామ్మోహన్ నాయుడు గారికి కేబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చి వారిని మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఆయన చిన్నవాడైనా కానీ 3వసారి గెలవడం ప్రజల్లో శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల యొక్క అభిమానాన్ని చొరగొన్న నాయకుడిగా ఆయనకి మంచి పేరు ఉంది. ఆయనకి పదవి ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అబ్జెక్షన్స్ కూడా పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఎక్కడ లేవని చెప్పక తప్పదు. ఇకపోతే 2 గుంటూరు జిల్లా నుంచి ఎన్ఆర్ఐ వ్యవసాయ చంద్రశేఖర్ గారు ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి గతంలో కూడా పనిచేస్తున్నారు. వారికి గుంటూరు పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీ గెలుపొందడం, వారికి కూడా డిప్యూటీ మినిస్టర్ ఇవ్వడం అనేది ఒక రకంగా చూస్తే తీసుకోవడం అనేది చాలా తప్పని చెప్పక తప్పదు. ఎందుకంటే 16 ఎంపీలను దాకా సముచితమైన స్థానం టీడీపీకి లభించలేదని ఇక్కడ చెప్పక తప్పదు. ఎందుకంటే 2 మంత్రులే ఇచ్చారు, 16 ఉన్న చాట. జనసేన ఇవ్వాల. బీజేపీ వాళ్ళకి 3 ఉంటే శ్రీనివాస్ వర్మ, భూపతి శ్రీనివాస్ వర్మకి డిప్యూటీ మినిస్టర్ ఇచ్చారు. అది బీజేపీ పార్టీ విషయం అని అనుకున్నామంటే తెలుగుదేశం పార్టీ 16 మంది 2 అనేది చాలా తక్కువ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు కానీ చంద్రశేఖర్ కానీ వీరిద్దరు కూడా పార్టీలో పనిచేసి ప్రజాభిమానం చొరగొన్న నాయకులు. వీరిద్దరికి 2 ఇవ్వకుండా కనీసం 4 మంత్రుల పదవులైనా ఇచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయం మేము తెలియపరుస్తున్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీకి సింగిల్గా సరిపడా మెజార్టీ రాలేదు. ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహకారము, అదేవిధంగా బీహార్ నుంచి నితిన్ కుమార్ సహకారం లేకపోతే ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేది కాదు. బీహార్కి ఏమో మంచి పదవులు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో తక్కువ పదవులు ఇచ్చారు, మంచి శాఖలు కూడా ఇవ్వలేదు అనేది తెలుస్తా ఉంది మనకి. ఈ పరిస్థితి మోడీ గారి ఆదిలోనే ఈ విధంగా బీజేపీ పెద్దలు అనుసరిస్తే ఇది రాబోయే రోజుల్లో మంచి పరిణామం కాదని తెలియపరుస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం బీజేపీ పెద్దలకి తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే కూటమిగా కలిసి ఎలక్షన్స్కి వెళ్ళామనే నైతికత కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక అవకాశాలను కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తా ఉన్నారు, కోరుకున్న శాఖలు ఇస్తా ఉన్నారు. అయినా సరే కూటమిగా ఎలక్షన్స్కి వెళ్ళాము కానీ మోడల్గా నైతికత కాదు అని చెప్పి వారు చంద్రబాబు నాయుడు గారు ముందు ఏ మాట అయితే కట్టుబడి ఉన్నారు అదే మాటకి నిలబడ్డారు. అదేవిధంగా బీహార్లో నితిన్ కుమార్కి ప్రధానమంత్రిని చేస్తామని కూడా వారు ఆఫర్ ఇచ్చారు. అయినా ఆయన కూడా ఎలక్షన్స్లో మనం కలిసి పనిచేశాము, అదేవిధంగా ఉండాలనే ఉద్దేశంతో నితిన్ కుమార్ గారు వీరిద్దరూ కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేశారు, బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. వారిద్దరికి కూడా సముచితమైన పదవులు ఇచ్చి బీహార్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వారిద్దరికి కూడా మంచి మంత్రివర్గంలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.